నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం పెద్ది ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి రోజే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు కళ్ళు చెదిరే స్థాయిలో ఓపెనింగ్ వసూళ్లను నమోదు చేసింది. ఈ రోజుకు కూడా ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద భారీ రద్దీ కనిపిస్తూ ఉండగా అనేక చోట్ల హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రేక్షకుల స్పందన మరింత ఉత్సాహంగా ఉండడంతో ప్రతి షోకు మంచి ఆక్యుపెన్సీ నమోదవుతోందని సమాచారం. సీడెడ్ ప్రాంతం నుంచే రెండో రోజు సుమారు 3.50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొనడంతో ఈ సినిమా ఏ స్థాయిలో దూసుకుపోతుందో అర్థమవుతోంది. అయితే వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమాపై మరోవైపు కొన్ని అంశాల విషయంలో ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నప్పటికీ హీరోయిన్ జాన్వీ కపూర్ కు సంబంధించిన ట్రాక్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. కథలో ఆ ట్రాక్ అవసరానికి మించి సాగిందని, గ్లామర్ ప్రెజెంటేషన్ కుటుంబ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా యువ ప్రేక్షకులకు కూడా అసౌకర్యంగా అనిపించిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా అందాల ఆరబోతపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తూ కథను బలహీనపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఫీడ్బ్యాక్ ను సీరియస్ గా తీసుకున్న మేకర్స్ సినిమాలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రేక్షకుల నుంచి నెగటివ్ స్పందన వచ్చిన కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయడంతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే ఐటమ్ సాంగ్ ను కూడా తొలగించే ఆలోచనలో ఉన్నారట. ఆ పాట కథ ప్రవాహానికి అడ్డుగా మారిందని, అనవసరంగా నిడివిని పెంచిందని రివ్యూలలో కూడా ప్రస్తావన రావడంతో దాన్ని ఎడిట్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే తొలగించే సన్నివేశాల స్థానంలో కథకు బలం చేకూర్చే 2 కీలక సన్నివేశాలను జోడించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటిలో ఒకటి హీరో ఢిల్లీ వెళ్లిన తర్వాత జరిగే భారీ యాక్షన్ ఎపిసోడ్ అని తెలుస్తోంది. ఎడిటింగ్ సమయంలో సినిమా నిడివి ఎక్కువ కావడంతో ఈ ఫైట్ ను పూర్తిగా కాకపోయినా గణనీయంగా కత్తిరించాల్సి వచ్చిందట. ఇప్పుడు ప్రేక్షకులకు మరింత మాస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ఫైట్ ను తిరిగి సినిమాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇదే కాకుండా ఫస్ట్ హాఫ్ లో అప్పలసూరి పాత్రలో నటించిన జగపతి బాబు కుటుంబానికి సంబంధించిన ఒక అత్యంత భావోద్వేగ సన్నివేశం కూడా తిరిగి జోడించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సన్నివేశంలో జగపతి బాబు తండ్రి ప్రయాణ సౌకర్యం లేక ప్రాణాలు కోల్పోయే ఘటనను ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించారట. అయితే సినిమా నిడివి ఎక్కువ కావడంతో ఆ భాగాన్ని తొలగించాల్సి వచ్చిందని దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు సినీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు అదే సన్నివేశాన్ని మళ్లీ జత చేస్తే కథలో భావోద్వేగం మరింత పెరిగి ప్రేక్షకులను ఇంకా బలంగా కనెక్ట్ చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇలా హీరోయిన్ ట్రాక్ లోని కొన్ని భాగాలు, ఐటమ్ సాంగ్ వంటి అంశాలను తగ్గించి కథకు ఉపయోగపడే యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాలను జోడించడం ద్వారా సినిమా మరింత బలపడుతుందని యూనిట్ అంచనా వేస్తోందని సమాచారం. ఈ మార్పులతో సవరించిన వర్షన్ సోమవారం నుంచి థియేటర్లలో ప్రదర్శించబడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ మార్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఇప్పటికే మంచి టాక్ తో దూసుకుపోతున్న పెద్దికి మరింత పాజిటివ్ మౌత్ టాక్ లభించి లాంగ్ రన్ లో ఇంకా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రామ్ చరణ్ నటన, యాక్షన్ ఎపిసోడ్లు, ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయని అభిమానులు చెబుతుండగా చిన్న చిన్న లోపాలను సరిచేస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్ల వద్ద కనిపిస్తున్న భారీ స్పందన, ఈ రోజుకి కూడా కొనసాగుతున్న హౌస్ఫుల్ షోలు, తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న బలమైన వసూళ్లు చూస్తుంటే పెద్ది లాంగ్ రన్ లో ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. ఇది ఇవాటి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.